నేను ఫ్రీ మాక్ టెస్ట్ గివ్ అవే ఇస్తున్నాను. మీరు రూపాయి కట్టకుండా మీకు మాక్ టెస్ట్ వస్తది. అది ఎలాగో ఈ వీడియోలో చెప్తాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా! మానిటైజేషన్ అయ్యాక వచ్చే డబ్బులతో నేను కంటెంట్ క్రియేషన్‌కి కావాల్సిన కొన్ని టూల్స్ కొంటానని. సో, ఏమేమి కొన్నానో ఆల్రెడీ వీడియో చేశాను. అండ్ మిగతా డబ్బులతోటి నేనేదో గివ్ అవే ఇద్దాం అనుకున్నాను. సో, అది చెప్పాక చాలామంది కామెంట్ చేశారు. ఇన్‌స్టాలో మెసేజ్‌లు ఏం చేశారంటే, "అన్న బుక్స్ ఇవ్వన్నా, మంచి జనరల్ నాలెడ్జ్ బుక్ ఇవ్వన్నా, లేదా ఒక రీజనింగ్ బుక్, యాప్టిట్యూడ్ బుక్ గివ్ అవే ఇవ్వన్నా, లేదా అన్న నాకు మనీ ఇవ్వనా?" అలా చాలామంది అడిగారనమాట. నాకేమనిపించిందంటే, నేను ప్రతి ఒక్కడికి ప్రతి వీడియోలో ఒకటే చెప్తాననమాట. నువ్వు ఎన్ని సోర్సెస్ తీసుకో, ఎన్ని మెటీరియల్స్ పక్కనెట్టు ఏవైనా చెయ్యి. నువ్వు ప్రాక్టీస్ చేయకపోతే నీకవ్వదు. సో, ప్రాక్టీసు నువ్వు స్పీడ్ పెంచాలన్నా, యాక్యురసీ పెంచాలి అన్నా సరే నీకు మెయిన్ కావాల్సింది ఒక టెస్ట్ సీరీస్. ఒక మాక్ టెస్ట్ అన్నమాట. నువ్వు మాక్స్ రాస్తేనే నీకు మిస్టేక్స్ కవర్ అవుతాయి. నువ్వు స్పీడ్ పెంచుకోగలవు. నీ యాక్యురసీ పెరుగుతది. నీకు సెలక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా మాక్ టెస్ట్ వల్లే. సో, నేనే అన్ని వీడియోలో మాక్ టెస్ట్ గురించి చెప్పినోడిని. నేనే గివ్ అవే మాక్ టెస్ట్ ఎందుకు ఇవ్వకూడదు అని అనిపించింది. అందుకే నేను మీకు గివ్ అవే ఇస్తున్నాను. అండ్ మాక్ టెస్ట్ కాకుండా ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. అది కూడా చెప్తాను. వీడియో ఫుల్‌గా చూడండి. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకో. వీడియోలోకెళ్ళిపోదాం. ఫస్ట్ మాక్ టెస్ట్ అసలు ఏం ఇస్తున్నానో చెప్తాను. నేను టెక్స్ట్ బుక్ వాడతాననమాట. నేను పర్సనల్‌గా వాడతాను. ఇదే ప్రమోషన్ గాదు. నేను ఎప్పటినుంచో టెక్స్ట్ బుక్‌లోనే మార్క్స్ రాస్తున్నాననమాట. టెక్స్ట్ బుక్ నాకు చాలా యూజ్ అయింది. అండ్ అప్పుడప్పుడు ఆలివ్ బోర్డ్‌లో కూడా రాసేవాడిని. కానీ డైలీ వాడేది మాత్రం టెక్స్ట్ బుక్కే. సో, నేను టెక్స్ట్ బుక్ గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. నార్మల్‌గా టెక్స్ట్ బుక్ మాక్ టెస్ట్ 700 నుండి ₹1000 మధ్యలో ఉంటదనమాట. ప్రో ఇలా ఇలాగ చెప్పి చాలా పేర్లుంటాయి. నేను నార్మల్‌గా ₹800 ఇప్పుడు వాడుతున్నాను 1 ఇయర్‌కి. సో, నేనేం వాడుతున్నానో మీకు అదే గివ్ అవే ఇస్తా. ఎందుకంటే నాకు ఉపయోగపడిందంటే మీకు ఉపయోగపడతది. మీకు గివ్ అవే రావాలి అంటే మీరొక పని చేయాలి. ఏంటంటే కమెంట్స్‌లో మీరు మీ పేరు, మీరు ఎన్ని సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతున్నారు, అండ్ మీ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, ఇన్‌స్టా లేకపోతే ఈమెయిల్ ఐడీ లేదా ఇన్‌స్టాగ్రామే ఇవ్వండి. అండ్ దాంతో పాటుగా మీరు ఇప్పటిదాకా ఏవైనా ఎగ్జామ్ సెలెక్ట్ అయ్యారా? లైక్ సీబీటీ 1 అయినా పర్లేదు, 2 అయినా పర్లేదు. 1, 2 2 అయ్యి డీవీలో ఫెయిల్ అయినా పర్లేదు. అది మెన్షన్ చేయండి. బ్రో నేను పలానా ఎగ్జామ్స్ పాస్ అయ్యాను. పలానా ఎగ్జామ్స్ ఫైనల్‌లో పోయాయి. ఇలా చెప్పి మెన్షన్ చేయండి. అండ్ కమెంట్‌లో ఎవడైనా బ్రో నా దగ్గర డబ్బులు లేవు బ్రో మా ఫ్యామిలీ పూర్ అని చెప్తే ఆడికివ్వను. ఐయామ్ బీయింగ్ హార్ష్ బట్ ఇదే నిజం. నేను అలా చెప్తే ఇవ్వననమాట. ఎందుకంటే మీకలా కావాలి అంటే ఇచ్చేవాళ్ళు చాలా మందున్నారు. అండ్ పెద్ద పెద్ద యూట్యూబర్స్ మనకు ఫ్రీగా డబ్బులు ఇస్తారు. మనందరికీ ఇష్టమైన హర్ష సాయి ఉంటాడు. హర్ష సాయి కూడా ఫ్రీగా డబ్బులిస్తారనమాట. మీరు అతని కామెంట్స్‌లోకి వెళ్లి మెసేజ్ చేసుకోండి. బట్ నా దాంట్లో నేను అలా చెప్తే ఇవ్వననమాట. నాకు నచ్చదు. ఎందుకంటే మనందరం మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ నుండి వచ్చినోళ్ళమే. ఎవరికీ డబ్బులుండవు. అందరిది ఒకటే పొజిషను. ఒకడికొకటి ఉంటే ఇంకోడికి ఇంకోటి ఉండదంతే. సో, నేనది పట్టించుకోను. సో, ఇది నేనెందుకు కామెంట్ చేయమంటున్నాను ఈ డీటెయిల్స్ అన్నీనంటే ర్యాండమ్‌గా పిక్ చేసుకోవడానికే. అవి చూసి నువ్వు ఫైనల్ వరకు ఎళ్ళావు కదా! నీకే మాక్ టెస్ట్ ఇస్తాను అని నేను డిసైడ్ చేసుకోను. నేను ర్యాండమ్‌గానే పిక్ చేస్తాను. అండ్ ఇంకో మెయిన్ విషయం ఈ గివ్ అవే నేను ఎవరెవరికి ఇవ్వను అంటే ఫస్ట్ చెప్పాను కదా! అన్న నేను పూరు నాకివ్వు అనేవాడికి ఇవ్వను. సెకండ్ నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవ్వరికి ఇవ్వను. మీరసలు కామెంటే చేయొద్దు. ఈ వీడియో చూడొద్దు మీరు ఆపేయండి. సో, మీకివ్వను. ఇంకో విషయం ఏంటంటే నేను మంచోడిని కాదు. నేను స్వార్థపరుడిని. నేను సెల్ఫిష్‌గానే ఆలోచిస్తాను. మీకొకటి ఇస్తున్నానంటే నాకొకటి కావాలి. నేను డబ్బులు అడగను ముందే చెప్పినట్టు. నేను అడిగేదల్లా ఒకటే సబ్‌స్క్రైబ్ మాత్రమే. మన యూట్యూబ్‌లో 40,000 సబ్‌స్క్రైబర్స్ వస్తే నేను ఫస్ట్ గివ్ అవే ఇస్తాను. ఫస్ట్ అంటున్నానంటే అర్థం చేసుకోండి ఇంకా ఉన్నాయి. ఎందుకంటే నేను రోడ్ టు 50,000 చేస్తున్నాను మీకు తెలుసు. సో, 50,000 వచ్చేంత వరకు మధ్య మధ్యలో ఇస్తా ఉంటానన్నమాట. ఎప్పుడిస్తాను, ఏటిస్తానని చెప్తా ఉంటాను అప్డేట్స్ అవినా. బట్ ఈ వీడియో మీరు ఫుల్‌గా చూసి ఈ వీడియో మీరు మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తేనే కొత్త వాళ్ళు సబ్‌స్క్రైబ్ చేసుకుంటారు. అప్పుడే మనకు 40,000 రీచ్ అవుదాం. అప్పుడే నేను గివ్ అవే ఇస్తాను. ఒకవేళ బ్రో 40,000 ఇవ్వకుండా 39,999 వస్తే ఇవ్వవా అంటే ఇవ్వను. ఆబ్వియస్‌లీ ఇవ్వను. మీరు ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ కామెంట్ చేసిన వాళ్ళకి మాత్రం వస్తది. ఎప్పటి నుండో నా సబ్‌స్క్రైబర్‌లు అయ్యుండి ఈ వీడియో కిందన కామెంట్ చేయకపోతే వాళ్ళకి రాదు. అండ్ 40,000 సబ్‌స్క్రైబర్స్ రీచ్ అయ్యాక నేనే ఇందులో ర్యాండమ్‌గా పిక్ చేసి ఈ వీడియో పర్టిక్యులర్‌లీ ఈ వీడియోకి ర్యాండమ్‌గా పిక్ చేసి నేను వాళ్ళకి ఇన్‌స్టాగ్రామ్ ఐడీలో మెసేజ్ చేస్తాను. అండ్ ఆళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో రెస్పాండ్ అవ్వకపోతే ఈమెయిల్ ఐడీ కూడా పెడతారు కదా! దానికి మెసేజ్ చేస్తాననమాట. మెసేజ్ చేసి వాళ్ళ ఫోను నంబర్ తీసుకొని వాళ్ళ అకౌంట్ నుండి నేను ఫోన్‌పే చేసి టెక్స్ట్ బుక్ పాస్ తీసుకుంటాననమాట. సింపుల్ అంతే. ఇంకా స్కామ్‌లకి ఇలాంటి వాటిలకి ఛాన్స్ ఉండదనమాట. సో, ఈ గివ్ అవే చెప్పి మీకు ఎవరైనా డబ్బులు అడిగితే ఆళ్ళకి ఎవరికీ ఇవ్వద్దు డబ్బులు. అసలు మీరు రూపాయి ఇవ్వవసరం లేదు. అండ్ నేను ఎన్ని మాక్ టెస్ట్ గివ్ అవే ఇస్తున్నానో కూడా చెప్తాను. ప్రెజెంట్ అయితే ఒక ఫుల్ మాక్ టెస్ట్ లైక్ ₹800 ఒకటే ఇస్తున్నాను. అండ్ ఎందుకంటే మనము ఈ మాక్ టెస్ట్ గివ్ అవేలో మనం ఇలా చేస్తున్నాం అని తెలిసి లాస్ట్ బెంచర్ సబ్ అన్న అని చెప్పాను కదా! ఆ అన్నయ్య మనకి "బ్రో జీకే బుక్స్ కూడా ఇవ్వు బ్రో.
నా దగ్గర ఉన్నాయి, నేను పంపిస్తాను, మీరు గివ్ అవే ఇవ్వండి అని చెప్పారనమాట. సో నేను జీకే బుక్స్, తెలుగు మీడియం వాళ్ళకి యూజ్ అయ్యే జీకే బుక్స్ కూడా గివ్ అవే ఇస్తానన్నమాట. 20 బుక్స్. సో మాక్ టెస్ట్ తో పాటు ఇది సర్ప్రైజ్ అని చెప్పాను కదా, ఈ జీకే బుక్సే. అన్ని ఒకేసారి ఇవ్వను. ఫస్ట్ ఒక మాక్ టెస్ట్ 5 బుక్స్ ఇస్తాను, తర్వాత 2 మాక్ టెస్ట్ 5 బుక్స్ ఇస్తాను, అలా ఇసుకుంటూ వెళ్తాను అనమాట 50,000 సబ్స్క్రైబర్స్ వచ్చే వరకు. సో ఈ వీడియో వీలైనంత వరకు షేర్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకు. అండ్ నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా గివ్ అవే ఇస్తాను అనమాట, సేమ్ ఇలాగే. ఆల్రెడీ మన ఎడ్యుకేషన్ కమ్యూనిటీలో గివ్ అవేస్ చాలా తక్కువ. సో నేను ఇద్దాం అనుకుంటున్నాను, ఇద్దరికి బెనిఫిట్ అవుతుంది, నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, ఫాలోవర్స్ పెరుగుతారు, మీలో కొంతమందికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి. అందరికి ఇచ్చేంత రిచ్ కాదు, పైగా అంత మంచితనం కూడా లేదనమాట నాలో. సో ఇది గుర్తుపెట్టుకోండి, కమెంట్ చేసి 40,000 అయితేనే ఫస్ట్ గివ్ అవే అనమాట. మిగతా గివ్ అవేస్ తర్వాత అనౌన్స్ చేస్తాను, నేను విన్నర్స్ కూడా తర్వాత అనౌన్స్ చేస్తాను అనమాట. నేను నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను అనమాట విన్నర్ అనౌన్స్ చేస్తున్నాను లేదా అనేసి. మీరు ఆల్రెడీ మన వీడియోస్ చూస్తారు కాబట్టి చూస్తే మీకు తెలుస్తుంది. ఒకవేళ మీరు చూడకపోతే మీరే మిస్ అయిపోతారు. ఒకవేళ మీరు మిస్ అయిపోతే ఇంకోళ్ళకి ఇచ్చేస్తాను అనమాట, అంతే. మీ బ్యాడ్ లక్ అనుకోలే, అంతే. సో అంతే మామ, ఎవడో గివ్ అవే ఇస్తాడు అని దాకా వెయిట్ చేయక నువ్వు ప్రిపేర్ అవుతానే ఉండు. మధ్యలో వచ్చినట్టు వస్తాయి, రాలేనివి రావు, అంతే. సో ఈ వీడియోలో కమెంట్ చేయడం మర్చిపోకు, ఈ డీటెయిల్స్ అన్ని, నేను చెప్పిన డీటెయిల్స్ అన్ని. అండ్ నీ ఇన్స్టాగ్రామ్ ఐడి, ఈమెయిల్ ఐడి మాత్రం మర్చిపోకు. నీ ఫ్రెండ్స్ తో షేర్ చేయి, 40K వస్తేనే ఇస్తాను, గుర్తుపెట్టుకో. అంతే. పేరు గుర్తుంది కదా, మనోజ్ అని. ఓ సైనింగ్ ఆఫ్.